రథసప్తమి విశిష్టత. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్యరథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యునికి భూమి దగ్గరవ్వడం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. సూర్యారాధన వలన విజ్ఞానం, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయుష్, దానం, సత్సంతానం, శారీరక బలం కలగడమే కాక సర్వపాపాలు తొలుగుతాయి. వాత, పిత్త, క్షయ, కుష్టు వంటి వ్యాధుల సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. రాగి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ దీపాన్ని శిరస్సుపై పెట్టుకొని నీటిలో విడిచిపెట్టాలి. సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి. జిల్లేడు ఆకుల్ని, రేగి ఆకుల్ని తలపై పెట్టుకుని స్నానమాచరించాలి. నదికి గాని చెరువుకి గాని వెళ్ళే అవకాశం లేకపోతే ఇంట్లోనైనా చెంబుతో నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సూర్యుని శక్తి మన శరీరమంతా వ్యాపించి ఉత్సాహం నిండుతుంది. శరీరానికి స్వస్థత చేకూరుతుంది. స్నానానంతరం జిల్లేడు, రేగు, గరిక, అక్షితలు, చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి చెంబు గుండా జలాన్ని అర్ఘ్యమివ్వడం శ్రేష్టం. ఈ పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగించడం చేస్తారు. అలా చేస్తే ఆ ఇంట సంతోషం, సౌభాగ్యం, ఐశ్వర్యం పొంగి పొర్లుతాయని నమ్ముతారు. ఈరోజు సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులలో నివేదన చేస్తారు. ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షతలు, ఎర్ర చందనంతో పూజిస్తే ఆయురారోగ్యాలు, సంతానం కలుగుతుందని ప్రతీతి. ఈ పవిత్రమైన రోజున గురువుల నుండి మంత్రోపదేశం పొందిన స్త్రీలు కొత్త నోములు ప్రారంభించిన విశేష ఫలితాలను ఇస్తుంది.